హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియోలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం, అలానే సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపుడు ఎలా అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం. శివపార్వతుల కళ్యాణానంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో 1000 దివ్య సంవత్సరాలు శృంగార లీలా కోచల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సమస్త దేవతాగణములు, సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు. తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమేమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా. ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించిన ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధల్ని వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్లి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభావన ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాతిదేవ ప్రభు మహార్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుండి కాపాడమని నీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిపాప్తం చేయవద్దని ప్రార్థించారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటకు వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి విడివడినది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తాను మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటితనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై, నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు గనుక ఇక మీదట దేవతలెవరికీ సంతానం కలగదని దేవతలందరికీ శపిస్తుంది. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది అంతే. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవటం అయితే తీసుకున్నాడు, కానీ శివుని తేజస్సు ధరించటం అంటే అంత తేలిక? అంతటి అగ్నిదేవుడే ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్లి గంగామాతని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజస్సుని స్వీకరిస్తుంది. అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండటం వలన స్వామికి అర్ముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. అంతేకాదు, షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు. అలానే దేవదుందుబిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివ తేజస్సుని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుండి స్వామికి గంగేయ అనే నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పటంతో వహిని గర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించటం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామివారిని మురుగన్, కంద, వెట్రివేల్, వేళాయుధన్, షణ్ముగన్, అరుముగన్, శక్తివేల్, పళని అండవాన్ అని అనేక నామాలతో కొలుచుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. సరే, ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే, త్రిపు రహస్యంలో మహాత్మ్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. అంతేకాదు, ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు, నాకు వరం అక్కర్లేదు,
ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్విచ్చేది. ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకు వరం అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తానంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండున్నాయా, వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నమైతాడు. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారిగా ఉలికిపడి ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తాననటం ఏమిటి, నీకు మాత్రమే అని అంటున్నావా అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా నమ్మా నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడునే అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రాహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు పుత్రాదిచ్చేత్ హజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ్ అనే నామం కూడా ఉంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బారాయుడుగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుచితలను సంహరించేవాడు, మన్మధుని వల్లే అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దము కాని అలాగే స్వామి అనే శబ్దం కాని సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలానే సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి సుబ్రాహ్మణ్ణి ఆరాధించడం వల్ల సకల నాగదోషాలు పరిహరింపబడతాయని భక్తుల విశ్వాసం. అలాగే సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పముగా మారిన విశేషం. పూర్వకాలంలో భూమి మీద నాగదోషం సర్పదోషం అనేది చాలా మందిని బాధిస్తూ ఉండేది. ఇది పితృదోషంలా పరికరించబడుతుంది. దీనివల్ల సంతానం లేని సమస్యలు, దుఃఖాలు, ఇల్లు నిర్మించుకోలేకపోవటం వంటి సమస్యలు ఏర్పడేవి. అప్పుడు దేవతలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించి సర్పదోష నివారణకు మార్గాన్ని అడిగారు. తాను సర్పరూపాన్ని ధరించి భక్తుల దోషాలను తీర్చేందుకు భూమి మీద ప్రత్యక్షమవుతానని స్వామి మాటిచ్చాడు. అప్పటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కొన్ని చోట్ల పూజింపబడుతున్నారు. ముఖ్యంగా శబరిమల, పళని, కుక్కుటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామిని శక్తివంతమైన సర్పదేవతగా కొలుస్తారు. అలానే కుక్కుట షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో కొన్ని భక్తులకు దర్శనం ఇచ్చాడని కూడా ఒక నమ్మకం ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రధాన వాహనము మయూరము, తామర పక్షి లేదా పేరుకోడి, నెమలి పక్షి. సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనుడు అంటే శక్తి, విజయం, విజ్ఞానం, అహంకార నాశనము మరియు భక్తికి మార్గదర్శకుడైన దేవత. దక్షిణ భారతదేశంలోని మురుగన్ ఆలయాల్లో స్వామికి తామరపక్షి వాహన సేవ ఎంతో ప్రాముఖ్యతతో జరుగుతుంది. శక్తి దేవస్య పుత్రం తామరపక్షి వాహనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.